సంక్రాంతి బరిలో నిన్నటి వరకు 5 సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా అందరి చూపు కూడా మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' మీదే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయిపోయి యూబే సర్టిఫికేట్ వచ్చింది. ముందు నుంచి నిర్మాత నాగవంశీ చెప్పినట్టుగా కూడా ఒక రిలీజ్ అయితే అభిమానులు మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా విషయంలో చూడనున్నారు. దాదాపు 90% థియేటర్స్ అన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎక్కడ విడుదలైనా సరే అన్ని చోట్ల కూడా అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడగలిగే విధంగా ఆ స్థాయి రిలీజ్ అనేది 'గుంటూరు కారం' చూడబోతుంది. అయితే ఈ సినిమాతో పాటు 'హనుమాన్' సినిమా ఉంది. అలాగే మిగతా 3 సినిమాల్లో ఒక సినిమా అయినటువంటి 'ఈగల్' వెనక్కి వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా ఒక సినిమా తగ్గితే కనుక సోలో రిలీజ్ అనేది కేటాయిస్తామని చెప్పేసి నిర్మాతలందరి మధ్య ఒక చర్చ అనేది జరుగుతుంది. ఈ క్రమంలో 'ఈగల్' సినిమా అంటే ఈ నిర్మాతల మధ్య కుదిరిన సయోధ్యతో పాటు కొన్ని పర్సనల్గా ఆ సినిమాకు ఉన్న ఇబ్బందుల వల్ల కూడా ఈ సినిమా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తున్నమాట. అయితే ఈ 4 సినిమాలు అంటే 5 సినిమాల్లో ఒక సినిమా వెనక్కి వెళ్ళటం అనేది చాలా బెనిఫిట్ కలిగించే విషయం. పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ 'ఈగల్' సినిమా కోసం కొన్ని థియేటర్లను ఆ పీపుల్స్ మీడియా సంస్థ బ్లాక్ చేసిన క్రమంలో ఇప్పుడు ఆ థియేటర్లను వేరే సినిమాలకి కేటాయించుకునేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. ఈ క్రమంలో కాంపిటీషన్ తగ్గడంతో పాటు సినిమాలు విడుదలవుతున్న సినిమాలకి ఒక మంచి థియేటర్లు దొరికే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానమైన పట్టణాల్లో మెయిన్ సెంటర్స్లో థియేటర్లు దొరికితే కనుక ఖచ్చితంగా ఆ సినిమా చూసేందుకు కూడా ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ అనేది దానికి సంబంధించి ఎక్కువ ఫుట్ఫాల్స్ అనేవి కూడా సినిమాలు చూస్తూ ఉంటాయి. అయితే 'ఈగల్' సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం వెనక కథ ఏంటి అనే దానికంటే కూడా ఈ సినిమా వెనక్కి వెళ్ళడం పట్ల రవితేజ అభిమానులు చాలా తీవ్ర నిరాశకు గురవడం జరిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ సినిమా ఫిబ్రవరి 9వ తారీఖున పోస్ట్ పోన్ చేయడానికి తాము సిద్ధపడ్డామని చెప్పేసి నిర్మాతలు చెప్పారు. వెంటనే చాలామంది రవితేజ అభిమానులు రవితేజకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టే ఆయన సినిమాను వెనక్కి పంపించారు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి 9 అనేది అంత బ్యాడ్ డేట్ ఏం కాదు. తొలి నుంచి కూడా నిన్న ఉదయం నుంచి కూడా 'ఈగల్' పోస్ట్ పోన్ అవుతుంది, థియేటర్లు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పేసి పీపుల్స్ మీడియా చెప్పింది అని చెప్పేసి పలు సోషల్ మీడియా వెబ్సైట్స్లో కానీ ప్లాట్ఫామ్స్లో కానీ దీనికి సంబంధించిన ప్రచారం అనేది జరిగింది. అయితే అందరూ అనుకున్నారు 26వ తారీఖు మేబీ ఆ స్లాట్ ఖాళీగా ఉంది కాబట్టి 'ఈగల్' అప్పుడు రావచ్చేమో అని చెప్పేసి మెజారిటీ 90% సాయంత్రం వరకు కూడా ఆ డేట్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. బట్ అనూహ్యంగా తాము తీసుకున్న నిర్ణయం ప్రకారం అలాగే రవితేజ 9వ తారీఖు డేటు బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా ఒక సూచన చేసిన పిమ్మట ఫిబ్రవరి 9వ తారీఖును ఒక సింగిల్ రిలీజ్గా కూడా 'ఈగల్' వచ్చేందుకు కూడా దానికి సంబంధించిన సన్నాహాలు చేస్తామని చెప్పేసి దిల్ రాజు కూడా ఒక మాట అయితే ఆయన ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పటికే ఫిబ్రవరి 9వ తారీఖున 3 సినిమాలకు సంబంధించి ఆ వీక్లో 3 సినిమాల రిలీజులను ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 'టిల్లు స్క్వేర్' సినిమా ఎప్పుడో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మిగిలిన వర్క్ అంతా కూడా ఇప్పుడు చేస్తూ ఉన్న క్రమంలో ఒక మంచి డేటు ఫిబ్రవరి 9వ తారీఖు. ఎందుకంటే సంక్రాంతి సినిమాల విషయంలో కానీ అంతకుముందు వచ్చిన 'సలార్' సినిమాకు ఏవి కూడా ఎలాంటి అడ్డుపడకుండా ఒక సోలో రిలీజ్ డేట్గా ఉంటుంది. పైగా వ్యాలంటైన్స్ డేకి సంబంధించి టార్గెట్ చేసుకుని ఈ 'టిల్లు స్క్వేర్ని రిలీజ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి తొలి నుంచి కూడా నాగవంశీ ప్లాన్ చేసి ఆ డేట్ని ఫిక్స్ చేసుకున్నారు.